మొదటి వచనం చదువుకుందామండి. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఈ కీర్తన రాసిన కీర్తనకారుడు ఏంటంటే గొప్ప శ్రమలలో, గొప్ప దుఃఖంలో, బాధల్లో ఉన్నాడండి. ఈ కీర్తనకారుడికి ఎటు చూసినా దారి లేదు, చావు తప్ప వేరే మార్గము లేదండి. లేని సందర్భంలో ఎటు వెళ్ళాలో, ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితుల్లో ఈ కీర్తనకారుడు ఎవరిని ఆశ్రయించాడండి? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఈ కీర్తన రాసిన భక్తుడికి దేవుడు గొప్ప సహాయం చేశాడు, మరణం నుంచి తప్పించాడు. అలాంటి మరణం నుంచి తప్పించిన దేవుడికి నేను ఏమి ఇవ్వాలి, ఇంత గొప్ప దేవుడికి నేను ఏమి చెల్లించాలి అంటూ తన హృదయంలో ఆలోచించుకుంటూ తన అనుభవాన్ని కీర్తన ద్వారా రాశాడు. అయితే దేవుడు ఈ కీర్తనకారుడికి సహాయం చేశాడు. తన ప్రాణాన్ని రక్షించినందుకు ఈ కీర్తనకారుడు తన ఏం చెల్లించాలి అంటూ తన అనుభవాన్ని ఈ కీర్తన ద్వారా రాశాడు. అయితే దేవుడు మన జీవితంలో మనకి ఇంతకన్నా గొప్ప కార్యం చేశాడు. ఎందుకంటే ఏ కార్యం అంటే తనే మానవునిగా ఈ లోకానికి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని ఏకంగా అర్పించేశాడండి. అలాంటి దేవునికి మనం ఇంకేం చెల్లించాలి? అదే ఈ కీర్తన యొక్క భావము. ఇంత గొప్ప అద్భుతాలు చేసిన దేవునికి నేను ఏమి చెల్లించాలి, మనం ఏమి చెల్లించాలి అనే ప్రశ్నకు ఈ కీర్తన మన గొప్పటి సమాధానం చెప్తుందండి. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే తన మొరను తన విన్నపములను ఆలకించి ఉన్నాడంట. ఈ కీర్తనకారుడికి శ్రమ వచ్చింది, దుఃఖం వచ్చింది, శత్రువులు పట్టి తనని చంపాలని చూస్తున్నప్పుడు ఈ కీర్తనకారుడు ఏం చేశాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు తనకి సహాయం చేశాడు, రక్షించాడు. అందుకే చెప్తున్నాడు, నా మొరను నా విన్నపములను ఆలకించిన దేవునికి నేనేం చెల్లించాలి, నేను ఆయనను ప్రేమించుచున్నాను అని ఈ భక్తుడు చెప్తున్నాడండి. అయితే ఈ ప్రేమ విషయానికి వచ్చింది కాబట్టి మరి ఈ భక్తుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. మరి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అండి? ప్రతి ఒక్కరం మన హృదయాలను పరీక్షించుకుందామండి. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మనం నిజంగా దేవుణ్ణి ఆశ్రయించామా? నిజంగా ఆయన చేసిన మేలను మనం తలంచుకొని నిజంగా ఆయనను ప్రేమిస్తున్నామా? ప్రేమ విషయానికి వస్తే ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను, మన జీవితంలో ఎన్నెన్నో మేలు చేశాడు. అలాంటి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నామా లేదా? అయితే ఒక మాట మనము చదువుకుందామండి. 1 యోహాను 4:10 అధ్యాయం. 1 యోహాను 4:10. కాదండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. నిజమే కదండి. ప్రేమ విషయానికి వస్తే మన ప్రేమ గొప్పదా, దేవుని ప్రేమ గొప్పదా అండి? దేవుని ప్రేమే గొప్పది. ఎందుకంటారు? ఎందుకంటే తానే స్వయంగా ఈ లోకానికి వచ్చి మన కోసం తన సొంత కుమారుని పంపి సిలువ యాగమయ్యాడు కదండి. అలాంటప్పుడు మన ప్రేమ గొప్పదా, తన యేసయ్య ప్రేమ గొప్పదండి? దేవుని ప్రేమ గొప్పదా? దేవుని ప్రేమే గొప్పది కదండి. మనము అదే నిజమైన ప్రేమ అంటూ మనకు చూస్తున్నామండి. అయితే మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా అనేది విషయాన్ని ప్రతి ఒక్కరం మనం పరీక్షించుకుందామండి. మన నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను మనం వింటామండి. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారమే అయితే మనము దేవుణ్ణి మాటలు వింటాము. దేవుడే ఒక మాట అన్నాడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొనును అని. నిజమే కదండి. దేవుణ్ణి మనం నిజంగా ప్రేమిస్తే తన ఆజ్ఞలను మనం గైకుంటాము, తన మాటను వింటాం, తను చెప్పిన ప్రకారం మనము నడుచుకుంటాము. దేవుని ప్రేమ ఎంతో గొప్పది కాబట్టి మనం కూడా దేవుని ప్రేమించాలి, తన మాటలను మనము వినాలి. ఈ వచనం ద్వారా మనము ఏం చేసుకోవాలి, మనము పరీక్షించుకోవాలి? దేవుని మనం ప్రేమించాలి, తన మాటను మనము వినాలి. 2వ అధ్యాయానికి వెళ్దామండి. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్రపెట్టెదను.
నిజమే కదండి. ఈ భక్తుడు ఏమంటున్నాడంటే ఈ భక్తుడు ఏమంటున్నాడు, ఆయన నాకు చెవియొగ్యం, నాకు సహాయం చేశాడు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను నా మొరను, నా విన్నపములను ఆయనకి చెప్పినప్పుడు ఆయన నాకు చెవియొగ్గాడు. కాబట్టి నేను ఏం చేస్తాను, నా జీవిత కాలం అంతయు నేను ఆయనకి మొర్ర పెట్టుదును అని చెప్తున్నాడండి. జీవితకాలం అంతా ఒక్కసారి కాదండి. మన ఈ రోజులో మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు చేసిన మేళ్లను, అద్భుత కార్యములను ఒకసారి మనం అడిగినప్పుడు దేవుడు చేసినప్పుడు మాత్రం మనం గుర్తుపెట్టుకుంటున్నాము, తర్వాత మర్చిపోతున్నామండి. ఒకసారి మనము పరీక్షించుకుందామండి. మనం కూడా ఏం చేద్దాము, జీవితకాలం అంతా కూడా మనం ఆయనకి మొర్ర పెట్టాలి, ప్రార్థన చేసుకోవాలి. ఒక్కసారి కాదు, ఆయన చేసిన మేలను మనం తలుచుకొని ఒక్కసారి మనము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకొని వదిలిపెట్టకూడదండి. జీవితాంతం మనం ఆయనకి మొర్ర పెట్టాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చక్కగా వినండి. 3వ వచనానికి వెళ్ళిపోదామండి. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలను పట్టుకొని ఉండెను. ఈ కీర్తనకారుడు 3వ వచనంలో ఏమంటున్నాడండి, మరణ బంధము నన్ను చుట్టుకొని ఉండేవు అంటే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, చావు తప్ప వేరే మార్గం లేదు, అతనికి మరణ బంధంలో చుట్టుకొని ఉన్నాడు. బయటకు వెళ్తే చాలు, శత్రువులు ఎక్కడ చంపేద్దామా అని చూస్తున్నాడు ఈ భక్తుడికి. అప్పుడు అంటున్నాడు, మరణ బంధము నన్ను చుట్టుకొని ఉండెను, పాతాలకు వేదనలను చుట్టుముట్టనని పట్టుకుంటేనని అంటున్నాడు. పాతాలకు వేదనలన్న మాటలు మనం వస్తే, యోనా గురించి ప్రతి ఒక్కరు తెలుసు కదండి. యోనా గురించి ప్రతి ఒక్కరికి తెలుసా అండి. యోనా దేవుడికి అవధేయత చూపించినప్పుడు దేవుడు 3 రోజులు తను చేప గర్భంలో, సముద్రపు అడుగులో తను ఉన్నాడండి. అంటే పాతాలకు వేదన 3 రోజులు తను అనుభవించాడు. అలాంటి పాతాలకు వేదన ఈ భక్తుడికి కలిగిందండి. అంటే తనకున్న శ్రమలు, తనకున్న దుఃఖము అంత లోతైనవన్నమాట. అందుకే తను ఈ మాట పలుకుతున్నాడు, మరణ బంధము నన్ను చుట్టుకొని ఉండెను, పాతాలకు వేదనలను పట్టుకొని ఉండెను అని ఈ భక్తుడు చెప్తున్నాడండి. శ్రమయు దుఃఖము నాకు కలిగెను, నాకు చాలా బాధ వచ్చింది, చాలా శ్రమ వచ్చింది, నేను బయటకు వెళ్తే ఈ శత్రువు నన్ను ఎక్కడ చంపుదామని చూస్తున్నాడు అంటూ ఈ భక్తుడు చెప్తున్నాడండి. 4వ వచనం అండి. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామం బట్టి నేను మొర్రపెట్టితిని. ఏం చేశాడండి భక్తుడు, నాకు ఇంత శ్రమ వచ్చింది, ఇంత పాతాలకు వేదన నాకు వచ్చింది అని ఇదే భక్తుడు ఏం చేశాడు, యెహోవాకు మొర్రపెట్టాడు, ప్రార్థన చేశాడంట. నా ప్రాణాన్ని కాపాడు తండ్రి అంటూ ప్రార్థన చేసినప్పుడు యెహోవా నామమును బట్టి ఈ భక్తుడు ప్రార్థన చేశాడు, మొర్ర పెట్టాడు. 5వ వచనం కూడా వెళ్దామండి. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. ఎవరంటే మన దేవుడు దయాళుడు, నీతిమంతుడు, వాత్సల్యత గలవాడు. హల్లెలూయా. మన దేవుడు దయాళుడు, నీతిమంతుడు, వాత్సల్యత గలవాడండి. అందుకే దేవుడు ఈ భక్తుడిని రక్షించాడు, కాపాడాడు. 6వ వచనం. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. యెహోవా సాధువులను కాపాడువాడంట. సాధువులు అంటే అమాయకులు అని అర్థం అండి. యెహోవా అమాయకులను కూడా కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. ఈ భక్తుడు కృంగి ఉండగా ఈ భక్తుడిని దేవుడు రక్షించాడు. ఎందుకంటే మన దేవుడు దయాళుడు, నీతిమంతుడు, వాత్సల్యత గలవాడు. కాబట్టి ఈ భక్తుడు ప్రార్థన చేసినప్పుడు ఈ భక్తుడిని దేవుడు కాపాడాడు అని చెప్తున్నాడు ఈ భక్తుడు. నా ప్రాణమ్మ యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. నా ప్రాణమా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. ఈ భక్తుడు ఏమంటున్నాడండి, నన్ను కాపాడిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు నీ క్షేమాన్ని దయచేశాడంటూ మాట్లాడుతున్నాడు. తనకి క్షేమాన్ని ఇచ్చాడంట, క్షేమాన్ని ఇచ్చాడు. కాబట్టి తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము అని అంటున్నాడండి. విశ్రాంతి అంటే ఇక్కడ ఏంటండి, విశ్రాంతి అంటే ఇక్కడ ఏంటంటే ఇంతవరకు మనం లోకంలో తిరిగాము, లోకానుసారంగా మనం బ్రతికాము. అలా బ్రతికినప్పుడు మనకి ఎన్నెన్నో శ్రమలు, దుఃఖము, వేదనలు మనకి కలిగాయండి. అలాంటప్పుడు ఈ భక్తుడు ఏం చేశాడండి, యెహోవాను ఆశ్రయించాడు. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించాడు కాబట్టి దేవుడు రక్షించాడు. దేవుడు రక్షించినప్పుడు ఆ భావంతో ఏమంటున్నాడండి, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము అని అంటున్నాడు.
ఇక్కడ విశ్రాంతి అంటే మరి ఇంకా ఏది కాదండి, దేవునిలో మనం ఉండడమే విశ్రాంతి. లోకానుసారంగా మనం బ్రతకడం కాదండి, దేవుని మాట చొప్పున మనము దేవుని మాటలను గైకుంటూ బ్రతకడమే విశ్రాంతి అని ఈ మాటకు అర్థం అండి. మరి మనము లోకానుసారంగా బ్రతుకుతున్నామా, లేదంటే దేవుని ఆజ్ఞ ప్రకారం మనం బ్రతుకుతున్నామా అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందామండి. దేవుళ్ళ మాత్రమే మనకి విశ్రాంతి అండి. హల్లెలూయా. ఒక వాక్యం చదువుకున్నామండి. కీర్తన 62వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 62వ అధ్యాయం 1వ వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నాకు ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. నిజమేనండి, మనము ఈ మనుషులను నమ్ముకుంటే మనకి ఏమీ రాదండి. దేవుని నమ్ముకుంటేనే మనకి విశ్రాంతి దొరుకుతుందండి. మనం దేవునికి ప్రార్థన చేస్తే చాలండి, ఆయన మన సమస్యలన్నీ తీరుస్తాడండి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడండి, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. మనం దేవుణ్ణి నమ్ముకుంటే మనం మౌనంగా ఉండొచ్చండి, దేవుడు మన సమస్యలను తీరుస్తాడు. అందుకే భక్తుడు ఏమంటున్నాడు, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉంది. దేవుడు, ఎందుకంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు, అప్పుడు నేను మౌనంగా ఉండవచ్చు అని భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. 8వ వచనం చదువుకుందామండి. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విరవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఎలాగండి, మరణం నుండి తన ప్రాణమును రక్షించాడంట, కన్నీళ్లు విరవకుండా తన కన్నులను కాచాడంట. అలాగే ఎలా అంటే జారి పడకుండా తన పాదములను కూడా కాపాడాడంట. ఈ భక్తుడికి ఎంత గొప్ప విడుదల అండి, మరణం నుంచి రక్షించాడు. కన్నీళ్లు వినకుండా తన కన్నులను కూడా కాచి కాపాడిన దేవుడు. అలాగే జారి పడకుండా తన పాదములను కాపాడిన దేవుడు, తప్పించిన దేవుడు అండి. మన ఇక్కడ తన పాదములు తొట్టిల్లకుండా తన పాదములను జారి పడకుండా తన పాదములను తప్పించిన దేవుడు అంటే ఇక్కడ ఏంటండి, జారి పడకుండా తన పాదములు అంటే అస్థిరమైన జీవితం అండి. లోకానుసారమైన జీవితం గడిపినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు సహాయం చేశాడని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడండి. అందుకే అంటున్నాడు, మరణం నుండి తన ప్రాణాన్ని రక్షించాడంట, కన్నీళ్లు విరవకుండా తన కన్నులను, జారి పడకుండా తన పాదములను తప్పించిన దేవుడు అంటండి. హల్లెలూయా. 9వ వచనం. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని కాలము గడుపుదును అంటే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే అండి, ఇంతవరకు లోకానుసారంగా జీవించాడు కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని సన్నిధిలో జీవిస్తే దేవుడు గొప్ప సహాయం చేస్తాడు అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడండి. మనం ఇప్పుడు ఈ రోజులు ఎలా ఉంటున్నాం అంటే, ఇతరులు మనల్ని చూస్తున్నారు, ఇతరులు వాళ్ళు ఏమనుకుంటారని మనం ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతామండి. అలా కాకుండా మనము నిజంగా దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలండి. దేవుని సన్నిధిలో మనము దేవుని సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమై మనము జీవించాలి. ఈ భక్తుడు కూడా అలాగే అంటున్నాడు, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును అని చెప్తున్నాడండి. యెహోవా సన్నిధిలో కాలము గడుపుతాను అని చెప్తున్నాడండి. 10వ వచనం. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఇచ్చితిని, నేను మిగిలిన బాధపడిన వాడను. నేను అలాగూ మాట్లాడుతుంది అంటే ఇక్కడ ఏమంటున్నానండి భక్తుడు, నేను దేవుడిని నేను ఆశ్రయించినప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నాకు విమోచన దయచేశాడు, అందుకని నేను నమ్మిక ఇస్తున్నాను అని భక్తుడు మాట్లాడుతున్నాడండి. నేను అలాగూ మాట్లాడుతుని అని అంటున్నాడంటే నాకు విమోచన దయచేశాడు కాబట్టి నేను విశ్వసించాను అని భక్తుడు చెప్తున్నాడండి. ఈ భక్తుడు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు విమోచించాడు, ఎన్నో వేదనలో, శ్రమల్లో, దుఃఖంలో ఉన్నప్పుడు విమోచించాడు కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు, దేవుళ్ళో విశ్వసించి నమ్మిక ఉంచాను అని చెప్తున్నాడు. నేను మిగిలిన బాధపడిన వాడను అని అంటున్నాడండి. ఈ భక్తుడు నిజంగా మిగిలిన బాధపడిన వాడంటే మనకి ఈ మాట ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుళ్ళో మనకి కష్టాలు ఉంటాయండి, ఉండవు అని కాదు. దేవుళ్ళో మనము ఉంటున్నప్పుడు మనకి కష్టాలు అనేవి ఉంటాయి. కష్టాలు అనేవి మనకి సహజం కదండి,
సహజం కదండి. యోహాను పత్రిక 16వ అధ్యాయం 33వ వచనం చూసుకుందామా? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనడి, నేను లోకమును జయించి ఉన్నాను నేను. ఇక్కడ ఏమంటున్నాడు భక్తులు? లోకంలో మీకు శ్రమ ఉంటుంది, అయినా మనం భయపడద్దు. ఎందుకంటే లోకాన్ని దేవుడు జయించాడండి. కాబట్టి మనం ఏం చేయాలండి? మనకి శ్రమయు దుఃఖములు కలిగినప్పుడు మనము కృంగి ఉండకుండా ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలండి. దేవుని మందు మన నమ్మిక ఇస్తే దేవుడు మనకి గొప్ప సహాయం మనకి అందించే దేవుడు మనకి ఉన్నాడు. 11వ వచనం, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడు నమ్మదగని వాడను కొంటిని అని అంటున్నాడండి. ఇక్కడ ఈ భక్తుడు ఇలా ఎందుకన్నాడంటే, ఈ మనుషులు ఒకవేళ మనుషుల్ని ఆశ్రయించాడేమో, మనుషుల సహాయం కోరాడేమో, కానీ ఏ మనుషుడు కూడా ఇతనికి సహాయం చేయలేదేమో. అందుకే ఈ మాట అంటున్నాడు, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడు నమ్మదగిన వాడను కాడనుకుంటున్నాయి అని అంటున్నాడండి. ఈ లోకంలో ఎవరు నాకు సహాయం చేయలేదు. కాబట్టి మనుషుల మాట మనం నమ్మకూడదు. కేవలము దేవుని మాట మనం నమ్మాలి. ఎందుకంటే దేవుడు మనకి సహాయం చేసే దేవుడు. ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడు అని అంటున్నాడండి. ఇప్పుడు ఈ కీర్తనతో మనం ఏం నేర్చుకోవాలండి? దేవుని మాటను మనం నమ్మాలి. 12వ వచనం, యెహోవాకు నేను చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును. యెహోవా ఈ భక్తుడికి గొప్ప విజయాన్ని, విడుదలను దయచేశాడండి. మరణం నుండి తన ప్రాణాలని రక్షించాడు కదండి. అందుకే ఈ భక్తుడు ఏమంటున్నాడు? నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించాలి అంటూ ఈ భక్తుడు అంటున్నాడండి. ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఒక వాక్యం మనం చూసుకుందామండి. మీకా 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రిని నేనెత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తున. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడండి? నాకు ఇంత గొప్ప సహాయం చేశాడు దేవుడు, నా ప్రాణాన్ని రక్షించాడు, నేను ఈ ఉపకారం చేసిన దేవుడికి నేను ఏమి చెల్లించాలి అని దేవుడిని భక్తుడు అడుగుతుండగా ఇక గొప్పటి సమాధానం ఉందండి. మీకా గ్రంథంలో గొప్పటి సమాధానం ఉంది. ఏంటంటే, వేలాది నదులంతా విస్తార తైలం మనకిచ్చినా ఆయన సంతోషం కలుగజేస్తుందా అండి? లేదు కదండి. మన జ్యేష్ఠ పుత్రుని ఆయనకి ఇచ్చినా ఆయనకు సంతోషం కలగదు. గర్భఫలాన్ని కూడా ఆయనకి ఇచ్చినా ఆయనకు సంతోషం కలగదు. మరి ఎలాగ సంతోషం కలుగుతుందండి దేవునికి? న్యాయముగా ప్రవర్తించుటయు, దీన మనస్సు కలిగి ఉండుటయు, కనికరమును చూపుటయే కదా. ఇదే కదండి మనం దేవునికి ఇస్తే ఆయన సంతోషపడేది. నిజమే కదండి. హల్లెలూయా. మనం ఏం చెయ్యాలండి? న్యాయముగా ప్రవర్తించాలి, దీన మనస్సు కలిగి ఉండాలి, కనికరాన్ని చూపించాలండి. మనము దేవుని చేసిన ఉపకారములలో మనము
మరవకూడదు. జీవితాంతం మనము ఆయనకు ఇష్టలైన పిల్లలుగా దేవుని సన్నిధిలో మనం బ్రతకాలండి. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం? ఆయన సన్నిధిలో మనం ఇష్టలుగా బ్రతకాలి, జీవితాంతం ఆయనకు ప్రార్థన చేసే వారంగా, ఆయనకు మొర్రపెట్టే వారంగా ఉండాలి, ఆయన సన్నిధిలో మనం గడిపే వారంగా మనము ఉండాలండి. అలాగే న్యాయముగా ప్రవర్తించాలి, కనికరాన్ని చూపించాలి, దీన మనస్సు మనము కలిగి ఉండాలండి. 13వ వచనం, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఇక్కడ ఏమంటున్నానంటే నేను ఏం చెల్లించాలి అంటూ 12వ వచనంలో ప్రశ్న వేసుకుంటూ 13వ వచనంలో ఏమంటున్నాడు? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ఇచ్చిన రక్షణ మనము తీసుకోవాలి, స్వీకరించి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనము దేవునికి వేలాది నదులంత విస్తార తైలమును ఇచ్చిన, మన జ్యేష్ఠ పుత్రుని అనుగ్రహించిన, దేవునికి ఇచ్చిన గర్భఫలాన్ని ఇచ్చిన ఆయనకి సంతోషం కలగజేయదు. మన హృదయాన్ని ఇవ్వాలి. అందరికీ తెలుసు కదండి, ఆయనకి విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలుడు కదండి. నిజమే కదండి. మన హృదయాన్ని మాత్రమే ఆయన అడిగాడండి, ఇంకేమీ అడగలేదండి. ఎందుకంటే ఈ నదులు, విస్తార తైలము దేవుడిచ్చినదే కదండి. భూమి ఆకాశం అంతా ఆయనదే కదండి. మరి ఆయనకే ఇస్తే ఆయనకి సంతోషం కలుగుతుందా అండి? కలగదు కదండి. కేవలం మన హృదయం ఆయనకి ఇస్తే చాలంటండి. మన హృదయం ఇస్తే చాలు, ఆయన సంతోషపడతాడండి. కాబట్టి మనం ఏం చేయాలి? రక్షణ పాత్రను, ఆయన ఇచ్చిన రక్షణ మనం స్వీకరించి ఆయన నామానికి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 14వ వచనం, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. ఇక్కడ ఏమంటున్నాడు? మొక్కుబళ్ళు చెల్లిస్తాను అని అంటున్నాడండి. మొక్కుబళ్ళు అనే విషయానికి మనం వస్తే, ఈ రోజుల్లో మనం ఏం చేస్తామండి? నాకు కనుక జాబ్ వస్తే నా ఫస్ట్ శాలరీ ఇస్తాను దేవుడికి, నాకు కనుక కుమారుడు పుడితే నేను అని పలానా మొక్కుబళ్ళు చేసుకుంటారండి ఈ రోజుల్లో. మొక్కుబళ్ళు అంటే మనం చేసుకోకూడదు, కానీ ఒకవేళ చేసుకుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దేవునికి మనం చెల్లించాలండి. మొక్కుబళ్ళు అంటే పాత నిబంధన గ్రంథంలో మొక్కుబళ్ళు చెల్లించే వాళ్ళు, బలులు అర్పించే వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బలులను కొట్టివేసేసారు కదండి. కొట్టివేశారు. కేవలం మన హృదయాన్ని మాత్రమే అడిగాడు. బలులు మాత్రం అతనికి వద్దు, హృదయం మాత్రమే అడిగాడండి దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలండి? ఒకవేళ కనుక మనం మొక్కుబడి చేసుకుంటే వెంటనే చెల్లించేయాలండి. మొక్కుబడి మనం చేసుకోకూడదు, కానీ చేసుకుంటే మాత్రము వెంటనే మనము చెల్లించేసేయాలండి. మొక్కుబడి విషయంకి మనం ఒక మాట చూసుకుందామండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు. మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయన కథకి ఇష్టం లేదంటండి. నిజమే కదండి. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? ప్రసంగి గ్రంథంలో ఏమంటున్నాడండి? మొక్కుబడి మనం చేసుకుంటే గనుక వెంటనే చెల్లించేయాలి, ఆలస్యం చెయ్యకూడదని మాట్లాడుతున్నాడండి. 15వ వచనం, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణం అంట ఆయనకి విలువగలది. అందరి మరణం కాదండి, కేవలం యెహోవా భక్తుల మరణం మాత్రమేనండి. ఎందుకంటే అండి, మరణం ఓడిపోయిందండి. మన దేవుడు మరణాన్ని జయించాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన మరణం అనేది, యెహోవా భక్తుల మరణం అనేది ఆయన దృష్టికి ఎందుకంటే విలువగలది అంటే, ఈ దేవుడి ఆలోచన ఏంటంటే, ఈ లోకం అనే ఈ శ్రమ సంద్రంలో ఈ దుఃఖము బాధలు అనుభవించి ఈ లోకంలో ఉండుట కంటే, ఈ అశాశ్వతమైన ఈ లోకంలో శ్రమను అనుభవించుట కంటే శాశ్వతమైన నా రాజ్యానికి వచ్చి విశ్రాంతి తీసుకో, క్షేమంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో దేవుడికి అలాంటి ఉద్దేశం ఉందండి. అందుకని యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదంటండి. నిజమే. అందుకే అంటున్నాడు ఇక్కడ భక్తుడు ఏమంటున్నానండి? యెహోవా భక్తుల మరణము ఆయనకి విలువగలదంట. ఈ అశాశ్వతమైన ఈ లోకంలో శ్రమని దుఃఖాన్ని అనుభవించేటి కంటే శాశ్వతమైన దేవుని రాజ్యం సంతోషంగా ఉండటం మేలు అని ఈ భక్తుడు ఈ మాట అన్నాడండి. 16వ వచనం, యెహోవా నేను నిజముగా నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. 17వ వచనం, నా కట్లు విప్పి ఉన్నాను, నేను నీకు
కృతజ్ఞతాస్థుతులు నర్పించదను. నీవు నా కట్లు విప్పి ఉన్నావంటే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? మరణ బంధములనే కట్లు, పాతాళపు వేదనలు అనే కట్లు నుంచి ఈ భక్తుడికి దేవుడు విడిపించాడు. కాబట్టి దేవునికి ఏమర్పిస్తున్నానండి? అవునండి, దయచేసి క్షమించండి, నాకు ఈ మాట పలకడం రాదు. దేవునికి స్తుతులు అర్పిస్తున్నాడంటండి. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను. యెహోవాను స్తుతించుడి. ఈ భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడండి? నాకు ఇంత గొప్ప సహాయం చేశాడు, నా ప్రాణాన్ని విడిపించాడు, నన్ను రక్షించాడు, కాబట్టి నేను యెహోవాకి ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఆయన ప్రజలందరి ఎదుట ఆయన చేసిన అద్భుత కార్యములను వివరిస్తాను, ఆయనకి స్తుతులు అర్పిస్తాను అంటూ ఈ భక్తుడు చెప్తున్నాడండి. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే, ఈ భక్తుడు ఇందులో 5 తీర్మానాలు తీసుకున్నాడండి. ఏంటండి? 5 తీర్మానాలు తీసుకున్నాడు. మొదటిగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చెయ్యాలని తీర్మానం అండి, ప్రార్థన చెయ్యాలి. రెండవదిగా దేవుని సన్నిధిలో గడిపే వారంగా ఉండాలి అని తీర్మానం తీసుకున్నాడు. మూడవదిగా రక్షణ పాత్రను చేతపుచ్చుకోవాలి. నాలుగవదిగా మొక్కుబళ్ళు చెల్లించాలి. మన జీవితాన్ని మనం మొక్కుబళ్ళు చేసుకోకూడదు, కానీ చేసుకుంటే మాత్రం వెంటనే చెల్లించేయాలి. అలా ఐదవదిగా స్తుతులు చెల్లించాలి అంటూ చెప్తున్నారండి దేవుడు అని భక్తుడు చెప్తున్నాడు. ఎన్ని తీర్మానాలు అండి? 5 తీర్మానాలు. ఒకటి, ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో గడిపే వారంగా మనము ఉండాలి. రక్షణ పాత్రను మనం చేతపుచ్చుకోవాలి. మొక్కుబళ్ళు చెల్లించే వారంగా మనం ఉండాలి. ఆయనకి స్తుతులు చెల్లించే వారంగా ఉండాలండి. 5 తీర్మానాలు. ఇది ఈ రోజు ఈ వాక్యం మనం విన్నాం కాబట్టి మనం కూడా ఒకసారి మనం పరిశీలించుకుందాము. ఆయనకి మనం మొక్కుబళ్ళు చెల్లిస్తున్నామా, ఈ తీర్మానాలు కలిగి ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకొని ఇప్పుడే మారు మనస్సు పొందుదామండి. దేవునికి సాక్షులుగా మనం జీవిద్దాము. నిజంగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అనే విషయాన్ని కూడా మనము పరిశీలన చేసుకుందామండి. ఇక్కడ దేవుడు మనకి ఏం కోరుతున్నాడండి? మన దగ్గర నుంచి ప్రేమను కోరుతున్నాడు. మనం న్యాయంగా ప్రవర్తించాలి, దీన మనస్సు కలిగి ఉండాలి, కనికరాన్ని చూపించాలని దేవుడు కోరుతున్నాడు. ముఖ్యంగా మనం దేవుణ్ణి ప్రేమించాలి, న్యాయంగా ప్రవర్తించాలి, కనికరం కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి మనం ఉండాలండి. మనము విరిగి నలిగిన హృదయంతో ఆయనను మొరపెట్టాలండి. విరిగి నలిగిన హృదయంతో మనం ఆయనను మొరపెట్టాలి. ఆయన చేసిన అద్భుత కార్యములను ఒక్కసారి కాదండి, ఒక్కసారి చేసిన తర్వాత ఆయనకి ధన్యవాదాలు చెల్లించి మర్చిపోకూడదండి. జీవితాంతం ఆయనను మనం మొరపెడుతూనే ఉండాలి. ఆయన చేసిన అద్భుత కార్యం మనం జీవితాంతము మనం వివరిస్తూనే మనము ఉండాలి. అలాగే లోకానుసారంగా మనము ఇంతవరకు జీవించినట్లయితే మనము ఆ పాపం నుంచి తొలగిపోయి ఇప్పుడైనా దేవుని సన్నిధిలో మనం ఆయనకు ఇష్టలుగా మనము బ్రతకాలి. ఎందుకంటే దేవుడు మనని వేటగాని ఊరిలో నుంచి తప్పించాడు. ఈ భక్తుడిని వేటగాని ఊరిలో నుంచి తప్పించాడు, నాశనమైన తెగులు రాకుండా రక్షించాడు. కాబట్టి ఈ భక్తుడు ఈ కీర్తనను రాశాడు. తనకి గొప్ప కార్యం, అద్భుత కార్యం తన జీవితంలో చేశాడు, రక్షించాడు. కాబట్టి ఈ కీర్తనను రాశాడు. కానీ మన కొరకు మన జీవితం మన కొరకు తన రాజ్యంకు మనం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏకంగా తన ప్రాణాన్ని పెట్టిన దేవుడికి మనం ఇంకేం చెల్లించగలమండి? ఏం చెల్లించగలమండి? కేవలం మనం విరిగి నలిగిన హృదయంతో ఆయనకు ప్రాధేయపడాలండి. జీవితాంతం మనకి స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఆయన సన్నిధిలో మనము గడిపే వారంగా, ఎల్లప్పుడూ గడిపే వారంగా ఉండాలి. అలాగే ఈ 5 తీర్మానాలు మనము కలిగి ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు, స్తుతి పాడు
గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడ నా యేసయ్యా పునరుద్ధానుడ నా యేసయ్యా నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యం కలిగిందని నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యం కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో